గణిత ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనము చర్చించబోయే అంశం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2026 గణిత శాస్త్రం యొక్క బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలోని లక్ష్యాల ఆధారంగా పరాక్ మార్గదర్శకత్వంలో NEP 2020 ప్రకారం రూపొందించబడింది. ఇక ఈ సెషన్లో మనము తెలుసుకోబోయే ముఖ్య అంశాలు ఒకసారి చూద్దాం. ఇంపార్టెంట్ ఆఫ్ బ్లూ ప్రింట్స్, పేపర్ డిజైన్, NEP 2020 ఆన్ అసెస్మెంట్స్, రోల్ ఆఫ్ పరాక్, మేజర్ చేంజెస్, అకాడమిక్ స్టాండర్డ్స్ వర్సెస్ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ, అలాగే వెయిటేజ్ టేబుల్స్ గురించి, బ్లూ ప్రింట్, ఆబ్జెక్టివ్ వైజ్ మోడల్ క్వశ్చన్స్ గురించి, అలాగే DGE తయారు చేయించబడిన మోడల్ క్వశ్చన్ పేపర్స్ గురించి మనము తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లూ ప్రింట్? సో బ్లూ ప్రింట్ యొక్క ప్రాముఖ్యత గురించి మనము తెలుసుకుందాం. ముఖ్యంగా టీచర్స్కి ఈ బ్లూ ప్రింట్ తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? సో ఒక బ్లూ ప్రింట్ అనేది ఉపాధ్యాయులకు ఒక గైడ్ టూల్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే క్లియర్ డైరెక్షన్ ఫర్ టీచింగ్, ఏ కాన్సెప్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ చాప్టర్కి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనేది మనకు బ్లూ ప్రింట్ ద్వారా తెలుస్తుంది. సో దీనివల్ల మనకు టైం మేనేజ్మెంట్ అనేది కూడా సులభతరం అవుతుంది. అంటే మోర్ వెయిటేజ్, మోర్ ఫోకస్ అనే ప్రాసెస్లో మనము వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇక బ్యాలెన్స్డ్ కవరేజ్ ఆఫ్ సిలబస్, అంటే ఏ చాప్టర్ని మిస్ చేయకుండా అన్ని చాప్టర్స్ మొత్తం సిలబస్ బ్యాలెన్స్డ్గా కవర్ చేసే విధంగా మనము చెప్పడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ఆధారంగా అన్ని కాగ్నిటివ్ లెవెల్స్ను విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించవచ్చు. అలాగే మరొక ఉపయోగపడే అంశం ఏంటంటే హెల్ప్స్ ఇన్ లెసన్ ప్లానింగ్ అండ్ అసెస్మెంట్స్. సో బ్లూ ప్రింట్ ఆధారంగా టీచర్స్ ఎవరికి వారే చిన్న చిన్న స్లిప్ టెస్ట్లు తయారు చేసి విద్యార్థులు కండక్ట్ చేయవచ్చు, మోడల్ పేపర్స్ తయారు చేయవచ్చు, అలాగే ప్రాక్టీస్ పేపర్స్ తయారు చేయవచ్చు. ఇలా ఏ టీచర్ సొంతంగా ఈ బ్లూ ప్రింట్ ఆధారంగా రూపొందించే అవకాశము ఉన్నది. అలాగే ఈ బ్లూ ప్రింట్ గురించి తెలుసుకోవడం వల్ల ఎగ్జామ్ యొక్క స్ట్రక్చర్ మీద స్పష్టమైన అవగాహన ఉంటుంది. అలాగే వర్క్ లోడ్ తగ్గి ఒక సిస్టమాటిక్ ప్రిపరేషన్లో ఈ లెసన్స్ అనేది మనము టీచ్ చేసే అవకాశము ఉంది. ప్రొఫెషనల్ డెవలప్మెంట్ పరంగా చూస్తే టీచర్ తమ యొక్క మెథడాలజీని మార్చుకొని ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా మార్చుకొని తన యొక్క మెథడాలజీని మార్చుకొని విద్యార్థులకు ఆ విధంగా బోధించే అవకాశము ఉంటుంది. కాబట్టి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ పరంగా కూడా మనకు ఈ బ్లూ ప్రింట్ తెలుసుకోవడం అనేది ఉపయోగపడుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ బ్లూ ప్రింట్ తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఉపయోగం ఏమి అనేది ఒకసారి చూద్దాం. ఫర్ స్మార్ట్ అండ్ ఫోకస్డ్ ప్రిపరేషన్, బ్యాలెన్స్డ్ లెర్నింగ్, క్లారిటీ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్, రెడ్యూస్డ్ ఎగ్జామ్ ఫియర్ అండ్ స్ట్రెస్, సెల్ఫ్ అసెస్మెంట్. అంటే విద్యార్థులకు ఏ ఆబ్జెక్టివ్ నుండి ఎన్ని ప్రశ్నలు వస్తాయి, చాప్టర్ వెయిటేజ్ గురించి స్పష్టమైన అవగాహన ఉంటే దానికి అనుగుణంగా ప్రిపరేషన్ను కొనసాగించే అవకాశము ఉందన్నమాట. అలాగే ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్కి ఎక్కువ సమయం కేటాయించి ప్రాక్టీస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల టైం మేనేజ్మెంట్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. ఇక బ్లూ ప్రింట్ వలన కేవలం నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్సే కాకుండా అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్ ఇలా అన్ని ఆబ్జెక్టివ్స్ ఆధారంగా ప్రాబ్లమ్స్ను ప్రాక్టీస్ చేసే అవకాశము మనకు ఈ విద్యార్థులకు ఈ బ్లూ ప్రింట్ తెలుసుకోవడం వల్ల మరొక ప్రయోజనం. సో డిజైన్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్. సో మనకు లాస్ట్ ఇయర్ ఏ విధంగా క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయబడిందో ఇప్పుడు కూడా అదే డిజైన్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈసారి ఎటువంటి మార్పు అనేది లేదు. సో ఉపాధ్యాయులు అది గమనించాలి. అంటే మొత్తం క్వశ్చన్ పేపర్ మనకు 4 సెక్షన్స్లో ఉంటుంది. మొదటి సెక్షన్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సెక్షన్ 2లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సెక్షన్ 3లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 4th సెక్షన్లో లాంగ్ ఆన్సర్ టైప్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. అంటే గతంలో క్వశ్చన్ పేపర్ డిజైన్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 33, మార్క్స్ టోటల్ మార్క్స్ 100. సో ఈ డిజైన్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు, ఇది గుర్తుంచుకోవాలి. ఇక
నెక్స్ట్ మనకు ఇంటర్నల్ చాయిస్ ఎక్కడ ఉంటుంది అంటే ఆల్రెడీగా మనకు ఇందాక తెలుసుకున్నాం. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఉంటాయి, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. సో వీటికి మాత్రమే ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. అంటే క్వశ్చన్ నెంబర్ 29 నుండి 33 వరకు మనకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఆల్రెడీగా మనం గతంలో ఏ విధంగా ఇంటర్నల్ చాయిస్ ఏ చాప్టర్స్ కాంబినేషన్లో ఉంటుందో ఇప్పుడు కూడా ఆ చాప్టర్స్ కాంబినేషన్లో ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈ అసెస్మెంట్స్ మీద చెప్పిన అంశాలు ఏంటంటే అసెస్మెంట్స్ మీద ప్రత్యేక దృష్టి NEP 2020లో ఉంచడం జరిగింది. వీటిలో కొన్ని కీ పాయింట్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. షిఫ్ట్ ఫ్రమ్ రోట్ లెర్నింగ్ టు కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ అంటే జ్ఞాపక శక్తి మీద కాకుండా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, క్రిటికల్ థింకింగ్, అప్లికేషన్ మీద కూడా అసెస్మెంట్ చేయాలనేది ఇందులో మనకు పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ వన్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ HPC కార్డ్ కేవలం మార్క్స్ కాకుండా 360 డిగ్రీస్ ప్రోగ్రెస్ కార్డ్, సెల్ఫ్ అసెస్మెంట్, పీర్ గ్రూప్ అసెస్మెంట్, అలాగే టీచర్ అసెస్మెంట్ ఆధారంగా కాగ్నిటివ్, ఎఫెక్టివ్, సైకోమోటర్ ఆస్పెక్ట్స్ను కూడా రికార్డు చేయాలనే అంశం ఇందులో పొందుపరచడం జరిగింది. అలాగే వీటితో పాటు ఫోకస్ ఆన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటే సో 21st సెంచరీ స్కిల్స్ డెవలప్ అయ్యే విధంగా వాటిలో ముఖ్యంగా క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కొలాబరేషన్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వీటిని డెవలప్ చేసే విధంగా ఈ అసెస్మెంట్స్ ఉండాలి. వీటన్నిటిని అసెస్మెంట్స్లో భాగంగా చేర్చాలనేది కూడా ఇందులో ఒక అంశం. అలాగే ఈ అసెస్మెంట్స్ను చేయడానికి పరాక్ అనే ఒక సంస్థను అసెస్మెంట్ కొరకు స్థాపించడం జరిగింది. ఈ పరాక్ రోల్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో NEP 2020లో భాగంగా సో పరాక్ స్టాండ్స్ ఫర్ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఈ సంస్థను NCERT ద్వారా స్థాపించడం జరిగింది. సో మరి పరాక్ అనేది NEP 2020 ప్రకారం అసెస్మెంట్ కోసం ఏర్పడినటువంటి నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్. సో మరి ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. నేషనల్ లెవెల్లో స్టాండర్డ్స్ ఫర్ స్టూడెంట్ అసెస్మెంట్ నిర్ణయించి అంటే అన్ని బోర్డ్స్ CBSE కానివ్వండి, ICSE కానివ్వండి, స్టేట్ బోర్డ్స్ కానివ్వండి వీటి అన్ని బోర్డ్స్ కలిపి అసెస్మెంట్ అనేది యూనిఫామ్గా ఉండాలనే ఉద్దేశంతో యూనిఫామ్ గైడ్లైన్స్ ఇవ్వాలి అని నిర్ణయించడం జరిగింది. కాంపిటెన్సీ బేస్డ్ ఆధారంగా జరగడం వల్ల రోట్ లెర్నింగ్ను తగ్గించి రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ఆధారంగా అసెస్మెంట్ను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందనేది పరాక్ ఉద్దేశం. అలాగే వీటితో పాటు బ్లూ ప్రింట్ మరియు ఫ్రేమ్వర్క్, కెపాసిటీ బిల్డింగ్ ఫర్ టీచర్స్, అసెస్మెంట్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్, అలాగే నేషనల్ అసెస్మెంట్ సర్వేలు నిర్వహించడం ఇవన్నీ కూడా పరాక్ యొక్క విధులు. ఇక ఈ అసెస్మెంట్ అనేది వేర్వేరు బోర్డ్స్లో నిర్వహించినప్పుడు ఏ బోర్డు ఏ ఆబ్జెక్టివ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. మనకు అనాలిసిస్, అప్లికేషన్, రిమెంబర్, అండర్స్టాండ్ వీటిలో రిమెంబర్, అండర్స్టాండ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఆ విషయం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. సో అంటే ఎక్కువ బోర్డ్స్ వీటికి మాత్రమే ఈ లోయర్ ఆర్డర్ థింకింగ్ లెవెల్స్కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నా అనే విషయం గుర్తించవచ్చు. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే ఏ కాగ్నిటివ్ లెవెల్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినదో ఒకసారి చూద్దాం. సో ముఖ్యంగా మనకు అనాలసిస్, అప్లికేషన్, అండర్స్టాండింగ్ వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక వీటితో పాటు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వాటి యొక్క వెయిటేజ్ మనము చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే లాంగ్ ఆన్సర్, MCQ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. వీటిలో ఎక్కువగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కు ఈ డిఫరెంట్ బోర్డ్స్ మనకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం వలన సో మెయిన్గా రైటింగ్ ప్రాక్టీస్ అలాగే మెమొరీ రికాల్ అనే వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది. అంటే క్రిటికల్ థింకింగ్తో కంపేర్ చేసినప్పుడు ఎక్కువగా మెమొరీ బేస్డ్ ఎగ్జామ్స్
అలాగే రైటింగ్ ప్రాక్టీస్ వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటిని ఈ సర్వేస్ని ఆధారంగా చేసుకొని పరాక్ అనే సంస్థ ఈ అసెస్మెంట్స్ అన్ని బోర్డ్స్కు ఒకే విధంగా యూనిఫామ్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ బ్లూ ప్రింట్ను రూపకల్పన చేయడం జరిగింది. సో వాటి గురించి మనము తెలుసుకుందాం. సో అయితే ఈ సంవత్సరం మేజర్ చేంజెస్ మనము గమనించవలసింది ఏంటంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ప్లేస్లో రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం ఆబ్జెక్టివ్స్ ప్రకారం ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఇది మేజర్ చేంజ్. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. అంటే గతంలో క్వశ్చన్ పేపర్లోని ప్రశ్నలు అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్, ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్స్, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేటివ్ ఆధారంగా ప్రశ్నలు రూపొందించబడినవి. ఇక నుంచి 10వ తరగతికి జరిపోయే అన్ని పరీక్షలకు, ముఖ్యంగా పబ్లిక్ పరీక్షకు నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్, ఎవాల్యుయేషన్, క్రియేటింగ్ వీటి ఆధారంగా ప్రశ్నల రూపకల్పన ఉంటుంది. ఈ విషయము గమనించాలి. మన టీచింగ్ అనేది ఆబ్జెక్టివ్ బేస్డ్గా జరగాలి. సో ఆబ్జెక్టివ్ ఆధారంగా విద్యార్థులకు మనము టీచింగ్లోని ప్రశ్నలు, ప్రాబ్లమ్స్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. వీటికి సంబంధించిన యాక్షన్ వర్బ్స్ ఒకసారి మనము చూద్దాం. జనరల్గా మనకు నాలెడ్జ్ అనేది రికాల్ బేస్డ్, అంటే ఎబిలిటీ టు రికాగ్నైజ్ అండ్ రికాల్ ద డెఫినేషన్స్, ఫ్యాక్ట్స్, స్టేట్మెంట్స్, ఫార్ములాస్ అని చెప్పొచ్చు. అంటే మనము ఈ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా మనకు గుర్తుంచుకోవడానికి మనకు కొన్ని యాక్షన్ వర్బ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిలో మనకు డెఫినేషన్ కానివ్వండి, రికాగ్నైజ్ కానివ్వండి, ఐడెంటిఫై కానివ్వండి, రికాలు, రైటు ఇలాంటివన్నీ కూడా మనకు ఈ యాక్షన్ వర్బ్స్తో మనము క్వశ్చన్ ఫ్రేమ్ అనేది జరుగుతుంది. వీటి ఆధారంగా మనము తరగతి గదిలో విద్యార్థులకు క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ అనేవి మనము ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ కాగ్నిటివ్ లెవెల్ చూడండి, అండర్స్టాండింగ్. అంటే ఎక్స్ప్లెయిన్ ఐడియాస్ ఆర్ కాన్సెప్ట్ ఇన్ ఓన్ వర్డ్స్. ఇది మనకు తెలిసిన కాన్సెప్ట్ను సొంత పదాలలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇక్కడ బేస్ చేసుకోవాలి. సో వాటికి ఆధారంగా మనకు వీటికి సంబంధించిన కీవర్డ్స్ మనం అబ్జర్వ్ చేస్తే క్లాసిఫై, ఎక్స్ప్లెయిన్, డిస్క్రైబ్, కంపేర్, సెలెక్ట్, సో ఎక్స్ప్రెస్, గివ్ ఎగ్జాంపుల్, ఇలా ఇవన్నీ కూడా మనము ఈ యాక్షన్ వర్బ్స్ ఆధారంగా మనము ఆ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయవచ్చు. అప్లై అన్నప్పుడు మనకు తెలిసిన విషయాన్ని కొత్త సందర్భంలో ఉపయోగించడం. వీటికి సంబంధించిన కీవర్డ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సాల్వ్, అప్లై, ఆర్గనైజ్, క్యాలిక్యులేట్, యూజ్, కంపీట్, ప్రిపేర్, ఇలా ఇక్కడ మీకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మనము ఫ్రేమ్ చేయవచ్చు. సో అనాలిసిస్ అన్నప్పుడు మనకు ఒక ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక విషయాన్ని వాటిని చిన్న చిన్న భాగాలకు విభజించడం, వాటికి గల కారణాలను, అలాగే వాటి మధ్య ఉండే సంబంధాలను గుర్తించడం, పోల్చడము అనే పదాలను ఆధారంగా చేసుకొని వీటికి సంబంధించిన క్వశ్చన్స్ తయారు చేయవచ్చు. సో మరి వీటికి సంబంధించిన యాక్షన్ వర్బ్స్ ఒకసారి మనం పరిశీలిస్తే డిస్టింగ్విష్, డిఫరెన్షియేట్, ఎగ్జామిన్, డిటెక్ట్, సింప్లిఫై వీటి ఆధారంగా మనం క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది జరుగుతుంది. ఇక ఎవాల్యుయేటింగ్, మూల్యాంకనం అనేది, సో మేకింగ్ జడ్జ్మెంట్స్, గివింగ్ రీజన్స్, సో ఈ టెర్మినాలజీ ఆధారంగా ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. వాటికి సంబంధించిన కీవర్డ్స్ మనకు జస్టిఫై, వెరిఫై, అసెస్, కన్క్లూడ్ ఇలాంటి వాటితో మన క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది జరుగుతుంది. ఇక చివరిది క్రియేటింగ్ అన్నప్పుడు కొత్త ప్రశ్న అనేది కొత్త సమస్యను రూపొందించడం, జనరేటింగ్ న్యూ ఐడియాస్, ఇన్వెంటింగ్, డిజైనింగ్ ఇలాంటి పదాలతో మనకు ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ వాటికి సంబంధించిన యాక్షన్ వర్బ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే కొన్ని యాక్షన్ వర్బ్స్ 2-3 ఆబ్జెక్టివ్స్లో కూడా కామన్గా ఉండే అవకాశం ఉంటుంది. సో అంటే మనకు అనాలిసిస్లో వచ్చిన యాక్షన్ వర్బ్ మనకు అప్లైలో రావచ్చు, లేదా అండర్స్టాండింగ్లో కూడా రావచ్చు. ఆ కంటెక్స్ట్ ఆధారంగా మనము ఆ ప్రశ్నను బట్టి అది ఏ ఆబ్జెక్టివ్ చెందుతుందో మనము ఐడెంటిఫై చేయగలగాలి. ఆబ్జెక్టివ్స్ యొక్క వెయిటేజ్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ముఖ్యంగా నాలెడ్జ్కు 20% అంటే 20 మార్క్స్, అండర్స్టాండింగ్ 25% అంటే 25 మార్క్స్, అప్లికేషన్కు 20% మీన్స్ 20 మార్క్స్, ఎనాలిసిస్ 15%, ఎవాల్యుయేషన్ 10%, క్రియేషన్ 10% చొప్పున వెయిటేజ్ అనేది కేటాయించడం జరిగింది. సో దీని ప్రకారం మనకు
ప్రశ్నలు బ్లూ ప్రింట్ ఆధారంగా రూపొందించబడతాయి. ఇక మరొక ముఖ్యమైన అంశం చాప్టర్ వెయిటేజ్. సో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే పేపర్ డిజైన్లో ఎటువంటి మార్పు లేదు, సేమ్ యాస్టీజ్గా ఉంటుంది. అలాగే చాప్టర్ వైజ్ వెయిటేజ్లో కూడా ఎటువంటి మార్పు లేదు. అంటే రియల్ నంబర్స్లో మనకు 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. టోటల్ వెయిటేజ్ 9 మార్క్స్. ఇలా అన్ని చాప్టర్స్కు గతంలో ఉన్న వెయిటేజ్ ఇప్పుడు కూడా ఉంటుంది. దీనిలో ఎటువంటి మార్పు లేదు. మార్పు ఓన్లీ ఆబ్జెక్టివ్స్, ప్రశ్న అడిగే విధానంలో మార్పు వచ్చింది. ప్రశ్నను రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ఆబ్జెక్టివ్స్ ఆధారంగా రూపొందించడం జరుగుతుంది. ఆ విషయం గుర్తుంచుకోవాలి. డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది అంటే సో మనకు ఈజీగా 40%, అలాగే యావరేజ్ 40%, డిఫికల్ట్ వచ్చేసి 20% మార్క్స్ మనకు అడగడం జరుగుతుంది. సో ఇది మనకు డిఫికల్టీ లెవెల్ వెయిటేజ్. ఒకసారి మనము బ్లూ ప్రింట్ పరిశీలిద్దాం. సో ఇక్కడ మనకు బ్లూ ప్రింట్లో మనం ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే సో ఇక్కడ చూడండి 14 చాప్టర్స్, అలాగే ఆబ్జెక్టివ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా మనకు ఆల్రెడీగా ముందే తెలుసుకున్నాం. సో నాలెడ్జ్ బేస్డ్ కింద ఏ చాప్టర్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే అండర్స్టాండింగ్ కింద మనకు ఏ చాప్టర్ నుంచి ఎటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది, ఇలా అప్లికేషన్, ఎనాలిసిస్, ఎవాల్యుయేషన్, క్రియేషన్. సో ఈ విధంగా మనము ఒకసారి ఈ బ్లూ ప్రింట్ పరిశీలించి మనకు మోడల్ పేపర్ను కూడా ఒకసారి దగ్గర పెట్టుకొని చూస్తే సో మనకు క్రియేషన్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, ఎవాల్యుయేషన్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, అలాగే అనాలిసిస్, ఇలా మిగిలిన ఆబ్జెక్టివ్స్ నుంచి ఏ టైప్ క్వశ్చన్స్ అడిగాడు అనేది మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఒకసారి చాప్టర్ 1 రియల్ నంబర్స్ మనం పరిశీలించినప్పుడు అండర్స్టాండింగ్ కింద మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ ఒకటి అడగడం జరిగింది. అలాగే ఎనాలిసిస్ కింద మనకు లాంగ్ ఆన్సర్ టైపు ఒక క్వశ్చన్, అంటే 8 మార్క్ క్వశ్చన్, టోటల్ వెయిటేజ్ 1+8 9 మార్క్స్కు అడగడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే సో ఈ బ్లూ ప్రింట్ అనేది మనకు DGE ప్రొవైడ్ చేసిన మోడల్ పేపర్కి సంబంధించిన బ్లూ ప్రింట్. మనకు నెక్స్ట్ మనకు పబ్లిక్ పేపర్లో వచ్చే బ్లూ ప్రింట్ ఇదే రావాలనేం లేదు. సపోజ్ ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ మనము అండర్స్టాండింగ్ కింద ఇచ్చారు, అండర్స్టాండింగ్ అనే ఆబ్జెక్టివ్ కింద ఇచ్చారు, అంటే చాప్టర్ వెయిటేజ్ అలానే ఉంటుంది. మరి ఈ అండర్స్టాండింగ్ కింద ఇచ్చిన ఆబ్జెక్టివ్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ నాలెడ్జ్ కింద అడగవచ్చు, అప్లికేషన్ కింద అడగవచ్చు, ఎనాలిసిస్ కింద అడగవచ్చు, ఎవాల్యుయేషన్ కింద అడగవచ్చు, క్రియేషన్ కింద అడగవచ్చు. అంటే ఏ ఆబ్జెక్టివ్ కిందన అడగవచ్చు, కానీ మనకు ఫిక్స్డ్గా ఇక్కడ అండర్స్టాండింగ్ కిందే అడిగారనేసి అండర్స్టాండింగ్ కిందే వస్తుందనేది కాదు. అది ఇక్కడ గమనించాలి. ఇక్కడ 8 మార్క్ క్వశ్చన్ అనాలిసిస్ కింద ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఆబ్జెక్టివ్ మెయిన్ ఎగ్జామ్లో అనాలిసిస్ కింద రావచ్చు, లేదా వేరే ఆబ్జెక్టివ్ ఆధారంగా రావచ్చు. ఈ విషయం గమనించాలి. కాబట్టి సో ఇది మెయిన్ గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక ఈ బ్లూ ప్రింట్ ఆధారంగా మనకు 2 మోడల్ పేపర్స్ DGE వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని ఒకసారి మనము విద్యార్థులకు కూడా IFE ప్యానెల్లో 1 by 1 మనము క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి మరింత ఈజీగా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనము యాక్షన్ వర్బ్స్, ఒక్కొక్క యాక్షన్ వర్బ్ తీసుకొని వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనము పరిశీలిద్దాం. సో నాలెడ్జ్ కింద వచ్చే ప్రశ్నలు చూడండి. ఫస్ట్ చాప్టర్లో మనకు ఈ యాక్షన్ వర్బ్ విషయానికి వచ్చినప్పుడు మనకు డిఫైన్, రికాగ్నైజ్, ఐడెంటిఫై, రికాల్, స్టేట్ ఇలా తెలుసు మనకు. వీటి ఆధారంగా స్టేట్ ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో రైట్ ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్, స్టేట్ ద ఫార్ములా ఫర్ ది nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, స్టేట్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, రైట్ ద వాల్యూ ఆఫ్ tan 60. సో డిఫైన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇలా మనకు ఫ్యాక్ట్స్ బేస్డ్గా, డెఫినేషన్ బేస్డ్గా, మనకు ఫార్ములా బేస్డ్గా ఈ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి అనేది మనం గమనించవచ్చు. సో అలాగే మనకు నెక్స్ట్ అండర్స్టాండింగ్ కింద వచ్చే కొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం. క్లాసిఫై ద నంబర్స్ యాజ్ రేషనల్ నంబర్స్ ఆర్ ఇర్రేషనల్ నంబర్స్. కొన్ని నంబర్స్ ఇచ్చినప్పుడు వాటిని రేషనల్, ఇర్రేషనల్ నంబర్గా క్లాసిఫై చేయడం. ఇంటర్ప్రిటేట్ ద రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ రూట్స్ ఇన్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. డిఫరెన్షియేట్ బిట్వీన్
డిపెండెంట్, ఇండిపెండెంట్ అండ్ ఇన్కాన్సిస్టెంట్ ఈక్వేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఇలా మనకు అండర్స్టాండింగ్ సంబంధించి డిఫరెంట్ చాప్టర్ నుంచి మనం కొన్ని మోడల్ క్వశ్చన్స్ మనము పరిశీలించవచ్చు. అప్లయింగ్, సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి అప్లికేషన్ సంబంధించింది. సో వీటిలో మనకు సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x plus 3y is equal to 7 and 4x plus 6y is equal to 14 using the substitution method. Next one, find the length of a tangent from a point 13 centimeters away from the center of a circle with radius 5 centimeters. అలా ప్రోగ్రెషన్ నుంచి నెక్స్ట్ మనకు ఇలా డిఫరెంట్ చాప్టర్స్ నుంచి కూడా మనకు ఈ క్వశ్చన్స్ కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని మనము అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ కాగ్నిటివ్ లెవెల్ ఎనాలిసిస్. సో ఎనాలిసిస్ కింద కూడా మనం కొన్ని క్వశ్చన్స్ చూడండి. అనలైజ్ వెదర్ 2x minus 3y is equal to 7, 4x minus 6y is equal to 15 are consistent. Examine whether the sequence 2, 4, 8, 16 and so on is an arithmetic progression or not. Examine whether the points 1, 2, 3, 6, 5, 10 form a straight line. సో ఇలాంటి ప్రశ్నలు కూడా మనము అనలైజ్ కింద మనము పరిశీలించవచ్చు. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మనము మరిన్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కాగ్నిటివ్ లెవెల్ వచ్చేసి ఎవాల్యుయేషన్. సో దాదాపుగా మనకు ఫస్ట్ 4 కాగ్నిటివ్ లెవెల్ గురించి మనము అకాడమిక్ స్టాండర్డ్స్ లో కూడా వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మనకు ఫెమిలియరే. అయితే ఇవాల్యుయేషన్ నెక్స్ట్ క్రియేషన్ సంబంధించిన క్వశ్చన్స్ మాత్రము కొంచెం వాటిలో మార్పు ఉంటుంది, అది గమనించాలి. వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో జస్టిఫై దట్ √3 ఈజ్ ఇర్రేషనల్ యూజింగ్ కాంట్రడిక్షన్ మెథడ్. సో జనరల్ గతంలో మనము ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్, ప్రూవ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగే వాళ్ళం. సో అయితే జస్ట్ వే ఆఫ్ ఆస్కింగ్ మారింది. Justify that √3 is irrational using contradiction method. Justify that the pair of equations x plus y is equal to 5 and 2x plus 2y is equal to 10 has infinite many solutions. So అంటే క్వశ్చన్ అడిగే విధానం మారింది. సో ఇది మనము గమనించాలి. సో ఇక్కడ ఎవాల్యుయేషన్ కి సంబంధించిన మరి కొన్ని ప్రశ్నలు కూడా గమనించవచ్చు. సో అలాగే క్రియేషన్ కి సంబంధించింది. సో క్రియేషన్ సంబంధించిన క్వశ్చన్ అడిగే విధానంలో మాత్రమే మార్పు ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకు అప్లికేషన్స్ ఆన్ ట్రిగ్నామెట్రీ టాపిక్ సంబంధించిన క్వశ్చన్, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించింది. క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ 3 and -4. జనరేట్ 2 ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ దట్ హ్యావ్ నో సొల్యూషన్స్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ క్రియేషన్ కింద అడగడం జరిగింది. మన క్రియేషన్ కింద వచ్చే క్వశ్చన్స్ మనకు ఆల్రెడీ అసెస్మెంట్ బుక్లెట్ లో కూడా క్రియేటింగ్ న్యూ సమ్స్ అనేది మనకు క్రియేటింగ్ ద క్వశ్చన్స్ కి 3 మార్క్స్, వాటి సొల్యూషన్స్ 2 మార్క్స్, టోటల్ 5 మార్క్స్ కి మనకు టూల్ 1 ఉంది. కాబట్టి ఈ క్రియేషన్ ఆబ్జెక్టివ్ని అక్కడ బేస్ చేసుకొని అక్కడ విద్యార్థుల క్వశ్చన్స్ మనము ఇవ్వవచ్చు, ప్రాక్టీస్ చేయించవచ్చు. సో ఒకే ప్రశ్న నాలెడ్జ్ కింద ఎలా అడగవచ్చు, అండర్స్టాండింగ్ కింద ఎలా అడగవచ్చు, అప్లికేషన్ కింద ఎలా అడగవచ్చు, ఎనాలిసిస్, ఎవాల్యుయేషన్, క్రియేషన్ కింద ఎలా అడగవచ్చు అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో రైట్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. క్లాసిఫై ద గివెన్ ఈక్వేషన్స్ యాజ్ లీనియర్, క్వాడ్రాటిక్ ఆర్ క్యూబిక్. అండర్స్టాండింగ్. సాల్వ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² minus 5x plus 3 is equal to 0. So ఇది application based question. Compare the nature of the roots of 2x² minus 5x plus 3 is equal to 0 and x² minus 4x plus 5 is equal to 0 using discriminant. Next evaluation question చూడండి. A student solved 2x² minus 5x plus 3 is equal to 0 and got roots x is equal to 1 and 3/2. Verify whether these are correct solutions. క్రియేషన్ క్వశ్చన్ కూడా మనము అబ్జర్వ్ చేయవచ్చు. ఇలా ఒకే క్వశ్చనే మనకు డిఫరెంట్ కాగ్నిటివ్ లెవెల్స్లో ఏ విధంగా అడగవచ్చు అనేది ఒకసారి మనము గమనించవచ్చు. ఇక మనకు సో ఈ బ్లూ ప్రింట్ ఆధారంగా డీజీ తయారు చేయబడిన 2 మోడల్ పేపర్స్ ఆల్రెడీగా మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని మనం ఆ క్వశ్చన్ పేపర్స్, ఆ మోడల్ పేపర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో వీటి ఆధారంగా అంటే గతంలో ఉండే పేపర్కు ఈ పేపర్కు ఎక్కడ వేరియేషన్ వచ్చింది. సో అంటే ఈ పేపర్లన్నీ కూడా ఆబ్జెక్టివ్ ఆధారంగా తయారు చేసాం కాబట్టి క్వశ్చన్ ప్యాటర్న్లో 1 by 1 మనము ఆ డిఫరెన్స్ అనేది మనము గమనించవచ్చు. సో అడిగే విధానంలో ఎక్కడ మార్పు వచ్చింది, ఏ విధంగా అడుగుతున్నారు అనేది మనము వీటన్నిటినీ కూడా గమనిస్తే ఆ వేరియేషన్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇలా మనకు ఎంసీక్యూ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కానివ్వండి, మొదటి 12 క్వశ్చన్స్, లేదా 2 మార్క్స్ క్వశ్చన్స్ కానివ్వండి. సో అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్లో 4 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా మనకు మార్పు గమనించవచ్చు. క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ 3 and -2 రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ అడిగే విధానం మారింది. గతంలో
క్వశ్చన్కి ఇప్పటికీ అడిగే విధానం మారింది, కానీ సొల్యూషన్ చేసే విధానం మాత్రము అదే విధంగా ఉంటుంది. ఈ వేరియేషన్ అనేది మనకు విద్యార్థులకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నమాట. వాళ్ళకి అవగాహన కల్పించిన అవసరము ఎంతైనా ఉంది. అలాగే 20th క్వశ్చన్ కూడా మనము గమనించవచ్చు. ఇలా మనకు 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా గతంలో మనము ఏవైతే 4 మార్క్స్ క్వశ్చన్స్ కొన్నిటిలో అదే మోడల్లో అడగడం జరిగింది, కొన్నిటిలో అడిగే విధానం మాత్రం కొన్ని చేంజెస్ ఉన్నాయి. సో అవి మనము గమనించవచ్చు. అయితే ఇక్కడ ప్రతిసారి అదే చాప్టర్ నుంచి అదే విధంగా అడగవచ్చు, అడగకపోవచ్చు. మనము ఖచ్చితంగా సపోజ్ ఇక్కడ మనకు 26వ క్వశ్చన్ ప్రోగ్రెషన్ నుంచి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ నెక్స్ట్ ఇదే మోడల్లో రావచ్చు, రాకపోవచ్చు. అదే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పడం జరిగింది. సో మనకు ఇది ఏ ఆబ్జెక్టివ్ కింద ఇచ్చారో అది నెక్స్ట్ పేపర్లో ఆబ్జెక్టివ్ మారే అవకాశం ఉంటుంది. అదే ఆబ్జెక్టివ్ కింద ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అనే విషయము గుర్తుంచుకోవాలి. ఇలా మోడల్ పేపర్స్ కూడా మనము ఒక్కొక్క క్వశ్చన్ విద్యార్థికి మనము ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల విద్యార్థులు కూడా ఈ బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం వచ్చే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, ఒకే ప్రశ్నని డిఫరెంట్ వేస్లో అడగడం వల్ల వారికి వీటి మీద అవగాహన వస్తుంది. తర్వాత ప్రశ్నాపత్రం మీద అవగాహన చాలా అవసరం, చాప్టర్ వెయిటేజ్ మీద అవగాహన చాలా అవసరం. దానివల్ల టైం మేనేజ్మెంట్, టైం అనేది చాలా కీలకం కాబట్టి టైం మేనేజ్మెంట్, విద్యార్థుల మీద స్ట్రెస్ తగ్గుతుంది. వాళ్ళు ప్రిపేర్ కావడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మరి ఈ మారిన బ్లూ ప్రింట్ ప్రకారం సో ఉపాధ్యాయులైనటువంటి మనము మన బోధనలో కూడా ఆబ్జెక్టివ్ బేస్డ్ టీచింగ్ కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. వీటి ఆధారంగా మనం స్లిప్ టెస్ట్లు, మోడల్ క్వశ్చన్స్ తయారు చేయించి విద్యార్థులకు ప్రాక్టీస్కి ఇచ్చి వారితో తయారు చేయిస్తే వాటికి ఈ క్వశ్చన్స్ అనేవి, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఫెమిలియర్ కావడం వల్ల సో పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి ప్రశ్నకు కూడా సులభంగా అర్థం చేసుకొని మరి మంచి మార్కులు తెచ్చుకునే అవకాశము ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.